అక్కడ లేదే. ధనవంతుడికి పాతి పెట్టారు అని రాశారు, కానీ లాజర్కి రాయలే. లాజర్ని ఊరు బయట పడేసారు. ఆత్మ అక్కడికి వెళ్ళిన తర్వాత భూమి మీద శరీరాన్ని ఏం చేశారు? ధనవంతుడిని పాతి పెట్టారని రాసినప్పుడు లాజర్ను కూడా పాతి పెట్టుంటే పాతి పెట్టారని రాసి ఉండాలి, కానీ అతన్ని పాతి పెట్టలే. బికాజ్ అతను పేదవాడు అయ్యుండటం వల్ల అనుకుంటా. ఈయన పాతి పెట్టారు అంటే ఈయనకి ఎంత గ్రాండ్గా ఒక బాక్స్లో పెట్టుంటారు. చాలామంది వచ్చి ఉంటారు, ధనవంతుడు కదా, చూసుంటారు, సాంబ్రాణి అన్నీ వేసి ఉంటారు, మేళంతో తీసుకెళ్ళి ఉంటారు, సమాజ్ చేసి ఉంటారు, ప్రేయర్ చేసి ఉంటారు. ప్రేయర్ చేసి ఉంటారా? చేసి ఉంటారా? చేసే ఉంటారు. వెరీ గుడ్, బాగున్నారు. చేసే ఉంటారు. చేశారు. చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఈయనేమో పాతి పెట్టారు, అక్కడ ఆయనేమో వదిలేసారు. అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ పాపం పడైనైతే పడేశారు. ఇందుట్లో ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? బాగా ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? అబ్రహాము అక్కడ చూడండి, ఆ దరిద్రుడు చనిపోయి తర్వాత దేవదూతల చేత మన కొరకు ఒకరు వస్తారు. ఎవరు కొరకు ఎవరు వస్తారు? మన కొరకు అంటే ఎవరు? అందరి కొరకు దేవదూతలు వస్తాయా? రారు. అది పాయింట్. ఇక్కడ ఏంటో తెలుసా? యేసునందు విశ్వాసం ఉంచిన వారు, పరలోకానికి వెళ్ళవలసిన వారి కోసము దేవదూతలు వస్తే, నరకానికి వెళ్ళవలసిన వారి కోసము దురాత్మలు వస్తాయి. మీకు అర్థమైందా? మరి మీ కొరకు, మన కొరకు ఎవరు వస్తారు అనేది చాలా ప్రాముఖ్యం. మీరు షాక్ అయ్యే విషయం చెప్పనా? మనం చనిపోయిన తర్వాత మన బాడీ అక్కడే ఉంటుంది. సడన్గా మనం పైకి లేచిన అనుభవం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు మనకు ఒకళ్ళు కనపడతారు. ఎవరు? యేసుని విశ్వసిస్తే దేవదూతలు కనపడితే, యేసుని విశ్వసించకపోతే దురాత్మలు కనపడతాయి.